ఒడిశా పూరిలో జగన్నాథుని రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారు అన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. అటు భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్టు అధికారులు చెప్పారు. రథయాత్రకు సంబంధించి జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, దేవి సుభద్ర దర్పదలన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. కానీ పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషంగా వస్తోంది. అటు పూరి జగన్నాథుని రథయాత్రను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైలు నడిపిస్తోంది. మరి కాసేపట్లో పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకకి 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అదే స్థాయిలో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 10,000 మంది భద్రతా సిబ్బందితో భారీగా బందోబస్తులు ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి జగన్నాథుని రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అదేవిధంగా అటు ప్రత్యేక రైలు కూడా నడిపిస్తోంది. గతంలో ఏవైతే సంఘటనలు జరిగాయో అలాంటివి ఈసారి పునరావృతం కాకుండా గట్టిగా బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్నాథుని రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.